90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. మెడిటేషన్ చేసేటప్పుడు అంటే చాలా థాట్స్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. వాటిని ఏ విధంగా అడ్డుకోవాలో తెలియక చాలా మంది ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఉండలేకపోతూ ఉంటారు. కానీ చాలా మంది చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే మీ బ్రెయిన్ ఆల్ఫా స్టేట్కి వెళ్తూ ఉంటుందో అప్పుడు మీరు మెడిటేషన్ చేస్తే మీలో అసలు మీరు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుస్తాయి అని చెప్తూ ఉంటారు. అసలు మన బ్రెయిన్ని ఆల్ఫా స్టేట్కి వెళ్తుందంటారా? వెళ్తే ఏ రకంగా ఎలాంటి ప్రాక్టీస్ మనం చేయాల్సిన అవసరం ఉందంటారు సార్? సో ఫస్ట్ వచ్చేసి బ్రెయిన్ అర్థం చేసుకోవాలి. బ్రెయిన్ లోపలే మనకి ప్రిమిటివ్ బ్రెయిన్ అని ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్నది, అంటే ఇప్పుడు అంటే ఒక 1 మిలియన్ సంవత్సరాల నుంచి వస్తున్నది కార్టికల్ బ్రెయిన్. ఓకే, ఈ పైన ఇదంతా కార్టికల్ బ్రెయిన్, వెనకాల కింద ఉండేది మనకి లింబిక్ సిస్టంలో అమిగ్డిలా, హిప్పోకాంపస్ ఇట్లాంటి వాటిలో ప్రిమిటివ్ బ్రెయిన్, అంటే యానిమల్ ఇన్స్టింక్ట్స్తో ఉండే బ్రెయిన్. ఇప్పుడు కార్టికల్ డెవలప్మెంట్ అయ్యి ఆలోచన, విచక్షణ ఇట్లాంటివి వచ్చే కార్టికల్, అంటే థింకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండే కార్టికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే, ఎప్పుడైతే ఆలోచన విధానం ఎక్కువ ఉంటే కార్టికల్ యాక్టివిటీ మనకి సడన్గా, సపోజ్ ఇప్పుడు ఇక్కడ టైగర్ వచ్చింది, ఏదైనా డేంజర్ వచ్చింది, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది, టక్కుమని రెస్పాండ్ అయ్యేది మన యానిమల్ ఇన్స్టింక్టివ్ బ్రెయిన్ ఆర్ సర్వైవల్ బ్రెయిన్ అంటాం. పేర్లు రకరకాల పేర్లు ఉన్న బేసిక్ ఇది. ఎప్పుడైతే ఈ కార్టికల్ యాక్టివిటీ తగ్గి యానిమల్ ఇన్స్టింక్టివ్ యాక్టివిటీ కూడా లేకుండా ఉంటుందో అలాంటప్పుడు బ్రెయిన్ ఒక స్టేట్ ఆఫ్ ఆల్ఫా స్టేజ్కి వెళ్తుంది. ఈ ఆల్ఫా స్టేజ్లో ఉంటే చాలా మటుకు మన బాడీ ఈజ్ యాక్టివేటెడ్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఒక టైప్ ఆఫ్ రిథమ్, ఇన్వాలంటరీ కంట్రోల్లోకి వెళ్తుంది ఆర్ సబ్ కాన్షియస్ స్టేట్ అంటారు. ఈ సబ్ కాన్షియస్ స్టేట్కి ఎప్పుడైతే దగ్గరగా వస్తాం, ఎప్పుడైతే ఏదైనా సబ్ కాన్షియస్లోకి వెళుతుందో అది ఇట్ బికమ్స్ ఆటోమేటెడ్. ఓకే, నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, కొన్ని రోజులకు అది సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. సో కరెక్ట్గా తెలియకుండానే మనం ఏది యాక్సిలరేటర్, ఏది బ్రేక్, ఏది క్లచ్ మనకు చెప్పకుండానే ఉన్న అడ్డొస్తే వేసుకుంటాం. ఇది సబ్ కాన్షియస్గా వెళ్ళిపోతుంది బై ప్రాక్టీస్. అలా ఏదైనా కానీ కార్టికల్ యాక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు సబ్ కాన్షియస్లీ వర్క్ చేస్తున్నవన్నీ తొందరగా వెళ్ళిపోతాయి. సబ్ కాన్షియస్లోకి వెళ్ళడం ఈజీ అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళే ఆర్ నిద్ర లేవగానే ఒక టైప్ ఆఫ్ మగతలో ఉన్నప్పుడు ఉండే ఆ కాన్షియస్నెస్ని జనరలీ ఆల్ఫా స్టేజ్ కాన్షియస్నెస్ అంటారు, వేర్ ద కార్టికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ లెస్. ఇది అప్పుడు యాక్చువల్గా దాన్ని మెజర్ కూడా చేశారు. ఆ టైంలో ఉన్నప్పుడు బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయని. మంచి గాఢ నిద్రలో ఉన్న వాళ్ళకి దే కనెక్ట్ సమ్ లీడ్స్ అండ్ ఆ లీడ్స్తో దే విల్ టెస్ట్ అనమాట. ఇది చూస్తే 8 to 12 హెర్ట్జ్ ఉంటాయి. అంటే నార్మల్గా యాక్టివిటీ 1000, 1200, 1500 ఉంటే ఈ స్టేజ్లో బ్రెయిన్ యాక్టివిటీ ఇస్ వెరీ వెరీ లెస్. బ్రెయిన్ యొక్క కార్టికల్ యాక్టివిటీ లెస్. ఇలా కార్టికల్ యాక్టివిటీ లెస్ ఉన్న స్టేజ్కి మనం బాడీని గనక, మైండ్ని గనక, బ్రెయిన్ని గనక తీసుకెళ్ళగలిగితే దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ సబ్ కాన్షియస్లీ తొందరగా మనం ట్యూన్ అయిపోతాం. సో ఇప్పుడు మనకి ఏమైనా పాత భయాలు ఏవో ఉన్నాయి, ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్న భయాలు, ఫియర్స్, వరీస్, యాంగ్జైటీస్ ఎందుకో తెలియట్లే మనకి. నిజంగా మనం బయట అనుకుంటే అరే దీనికి భయపడడానికి ఏముందిరా అని అనిపిస్తుంది, కానీ తెలియకుండానే ఒక న్యూరోనల్ యాక్టివిటీ వల్ల స్టేజ్ మీద ప్రజెంటేషన్ చేయాలి అని కొంతమందికి భయం వేస్తుంది, ఎవరితోనో మాట్లాడాలి కొత్త వాళ్ళతో భయం వేస్తుంది, లేకపోతే ఒక డాగ్కి భయం వేస్తుంది, లేకపోతే హస్బెండ్ని చూడగానే భయం, అట్లా ఏవో కొన్ని భయాలు ఉంటాయి. ఇవన్నీ వెన్ యువర్ కార్టికల్ థింకింగ్ యాక్టివిటీ తగ్గుతుందో ఆల్ఫా స్టేట్లోకి వెళతామో వీటిని త్వరగా తీసేయచ్చు అని చెప్తారు. దీన్ని వెళ్ళడానికి సెల్ఫ్ హిప్నోసిస్ ఒకటి, అంటే యాక్టివిటీని లో చేయడానికి, థింకింగ్ యాక్టివిటీని లో చేయడానికి సెల్ఫ్ హిప్నోసిస్, లేదనుకుంటే సౌండ్స్ ద్వారా చేసుకోవచ్చు. ఈ సౌండ్స్లో నేచర్ సౌండ్స్ లేదా ఒక రిథమ్తో ఉండే సౌండ్స్, ఆ రిథమ్తో ఒక ప్యాటర్న్లో ఉండే సౌండ్స్, కొన్ని సౌండ్స్ కనిపెట్టారు. అంటే ఇప్పుడు బికాజ్ టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది కాబట్టి, సౌండ్ సైడ్ కూడా చాలా టెక్నాలజీ ఎవాల్వ్ అయింది కాబట్టి ఈ సౌండ్స్కి బ్రెయిన్ వేవ్స్కి కనెక్ట్ చేస్తూ కొన్ని సౌండ్స్ కనిపెట్టారు. ఇవి ఎంత సైంటిఫికల్లీ ఆథెంటికేటెడ్ అని పక్కన పెడితే దే హెల్ప్ కొంతమందికి. సో అది చేస్తున్నంతసేపు మందులాగా పనిచేస్తుంది, ట్యాబ్లెట్స్ లాగా ఆర్ ఏదైనా మెడికల్ తీసుకుంటే హెల్ప్ తీసుకుంటే ఎలా అది ఉన్న రోజులు పనిచేస్తుంది. ఇలా ఎప్పుడైతే సౌండ్స్ని మనం కానీ యూజ్ చేసుకుంటామో దెన్ మైండ్ ఆల్ఫా స్టేట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 1. సెకండ్, బ్రీదింగ్. ఎవరైనా సరే స్లో అండ్ డీప్ బ్రీదింగ్ చేస్తే బ్రెయిన్ ఆటోమేటిక్గా వర్క్ యాక్టివిటీ తగ్గిపోతుంది. స్లో అండ్ రిథమిక్ బ్రీదింగ్, డీప్ బ్రీదింగ్. ఓకే, అండ్ డీప్ బ్రీదింగ్ చేస్తున్నప్పుడు నోస్తో తీసుకుని మౌత్తో వదలడం ఈజ్ ఎ డీప్ బ్రీదింగ్ హ్యాబిట్. ఇదొకటి. థర్డ్ వచ్చేసి ఎంత కోల్డ్ ఎన్వైర్న్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వగలిగితే,
అందుకే మనకి ఐ థింక్ ఋషులు మునులు ఆర్ సాధువులు వీళ్ళంతా హిమాలయాల్లో కూర్చున్న చల్లటి ప్రదేశంలో, ఎందుకంటే బ్రెయిన్ యాక్టివిటీస్ టూ మచ్ రెడ్యూస్డ్ ఆల్మోస్ట్ 0 లెవెల్కి వచ్చేస్తుంది. మనకి 8 to 12 మెగా హర్ట్స్కి వెళ్ళే కనుక తీసుకువెళ్ళగలిగితే బ్రెయిన్ని, యు ఆర్ మోర్ క్లోజ్ టు అకంప్లిష్ ఎనీథింగ్. ఓకే, సో కోల్డ్ ఎన్వైర్న్మెంట్కి, కోల్డ్ ఎక్స్పోజర్కి, కోల్డ్ బాత్కి, కోల్డ్ వాటర్తో మొహం ఫ్లాష్ చేసుకోవడం కానీ ఇవన్నీ మన యాక్టివిటీని తగ్గిస్తాయి. ఓకే, ఇలా మనము యూ కెన్ గో ఇన్ టు దట్. అండ్ ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్స్ ఆర్ మైండ్ఫుల్ మెడిటేషన్స్ ఇలాంటివి హెల్ప్ చేస్తాయి. కొన్ని యంత్ర సాధన ఉంటుంది, ఆ యంత్రము మీద మనం ఏదైనా సాధన చేయగలిగితే సాధన ద్వారా కూడా మనకి బ్రెయిన్ యాక్టివిటీ కంట్రోల్ అవుతుంది. ఈ యంత్ర సాధనతో పాటు మంత్రము, మనకంటూ ఒక రిథమిక్గా ఏర్పరచుకున్న ఒక పర్టికులర్ సాధనా మంత్రం. ఓకే, దీన్ని ఏ జపముతో కౌంట్ చేయకుండా ఒక రిథమిక్గా గనక మనం చేయగలిగితే దట్ విల్ ఆల్సో హెల్ప్ అంటారు. ఇది నేనేమి కొత్త కనిపెట్టి చెప్పట్లేదు. యూ కెన్ నార్మల్ గూగుల్లోనో వాటిలోనూ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ రోజుల్లో. కాకపోతే అది వెంటనే కుదరదు, టైం పడుతుంది. చాలా చాలా రోజుల సాధన ద్వారా టైం పడుతుంది. ఇప్పుడు దాన్ని ఆటోమేట్ చేయడానికి దానికి చాలా రకాల యాప్స్ డెవలప్ చేశారు, చాలా రకాల సౌండ్ వేవ్స్ డెవలప్ చేశారు, ఎన్నో రకాల ప్లేసెస్ వేరే ఇలాంటివి చేస్తే బాగుంటుంది, మెడిటేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అవి కూడా తయారు చేశారు. అయితే ఒకసారి ఆల్ఫా స్టేట్ రుచి చూస్తే దెన్ ఎవరికి క్వశ్చన్స్ ఉండవు. అది రుచి చూడనంతసేపు అవుతుందా, జరుగుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే డౌట్ మైండ్ విల్ థింక్ మోర్. డౌట్ తగ్గించుకోవడానికి మోసపోతామేమో అనే డౌట్ తప్ప, అంటే ఎవరన్నా నేను నేర్పిస్తా నీకు రండి అన్నాను అనుకో, వాడు ఏం డబ్బులు తీసుకుని మోసం చేస్తాడో అనే ఒక కాంటెక్స్ట్ తప్ప ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మాకు కౌన్సిలింగ్స్లోను, సైకలాజికల్ కౌన్సిలింగ్లోను, ఎమోటివ్ థెరపీలోను, వీటన్నిటిలో కూడా మెడిటేషన్, సౌండ్, ఆల్ఫా స్టేట్ వాడుతున్నారు. ఓకే, సో సమ్వేర్ ఎక్కడో దాని క్లినికల్ ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని మెల్లగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ దీనికోసం లాట్ ఆఫ్ డేటా కలెక్షన్ అవుతోంది ఇప్పుడు. అంటే నిజంగా అలాంటివి ఉంటాయా? ఎందుకు చెప్తున్నానంటే మనకిప్పుడు గేమింగ్, సోషల్ మీడియా బొంబార్డింగ్, ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి కార్టికల్ యాక్టివిటీ టూ మచ్ అయిపోయింది. చాలా ఎక్కువ థింకింగ్, కార్టికల్ యాక్టివిటీ ఎక్కువైపోయి టూ మచ్ ఆఫ్ థాట్స్ వల్ల డ్యామేజ్ అయిపోతుంది. సో ఇలా జరగకుండా ఉండడానికి మెడిటేషన్స్ స్కూళ్ళలో, ఇప్పుడు మేమైతే చిన్న చిన్న స్కూల్స్లో, చిన్న చిన్న ఏరియాస్లో వాటిల్లో కూడా మేము దీన్ని ఇంక్లూడ్ చేయాలని చూస్తున్నాం. వేర్ ఎవ్రీ డే 5 or 10 minutes మీరు ఆ ఆల్ఫా స్టేట్కి బాడీ మైండ్ని తీసుకెళ్ళగలిగితే యూ విల్ హ్యావ్ మోర్ పీస్ ఆఫ్ మైండ్, ఇంకా థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. అండ్ మనకు ఒక టైప్ ఆఫ్ క్లారవాయిన్స్ డెవలప్ అవుతుంది. క్లారవాయిన్స్ అంటే ఎదుటి వాడి యొక్క కలర్ తెలుస్తుంది మనకి. కలర్ అంటే వాడు స్కిన్ రంగు కాదు, వాడు ఎలాంటి ఆలోచనతో ఉన్నాడు, ఈజ్ ఇట్ రియల్ ఆర్ డ్యామేజింగ్. ఇప్పుడు మేమైతే ఇది కొంతమంది ఉమెన్కి మేము నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఎదుటివాడు ఎలాంటి వాడు, ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక పెద్ద వ్యవస్థ. అండ్ మ్యారేజ్లో ఇప్పుడు మనకి ఒకప్పట్లాగా ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసేవి లేవు. లివ్ ఇన్ అని, డేటింగ్ అని వెళ్తున్నారు. వాళ్ళకి తెలియదు వాడు ఎలాంటి వాడు ఏంటో. మన మొహం ముందు నీట్గానే రెడీ అయి ఉంటాడు, కానీ అలాంటి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. బట్ ఇది బై ప్రాక్టీస్. అండ్ ఇది ఒక్కటే సోర్స్ కాదు, అంటే నాకు ఇది తెలిసిపోయింది అనేది కాకుండా ఇది ఒక టైప్ ఆఫ్ మిస్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలి. అండ్ ఎప్పుడైతే ఇలాంటివి చెప్తూ ఉంటామో మేము, నేను యాజ్ ఎ ప్రాక్టీషనర్గా, యాజ్ ఎ డాక్టర్గా, నేను వీటేటికి కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మన దగ్గర లేదు ఇంకా. అంటే సబ్స్టాన్షియల్గా మనకు ప్రూవ్డ్ ఎవిడెన్స్, చాలా ఎక్స్పీరియన్షియల్ ఎవిడెన్స్ అయితే చాలా ఉంది. ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలామంది ఇది వర్కౌట్ అవుతుంది, నిజం ఇది అని నిజంగా జెన్యూన్ పీపుల్ చెప్పినప్పటికీ మనకి డేటా వైజ్ కొంచెం డౌట్, మనకి దాని క్లారిటీ తెచ్చుకుని ఆ స్టేజ్కి నిజంగా బ్రెయిన్ని తీసుకెళ్ళగలిగితే ఎంతోమంది ఫియర్స్ నుంచి, వరీస్ నుంచి, ఫోబియాస్ నుంచి, వీటి నుంచి బయటపడ్డవాళ్ళు అండ్ యాజ్ ఎ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి, మన లోపల ఉండే వరీస్ అన్నిటినీ పోగొట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎవ్రీవన్ షుడ్ ట్రై ఆన్ దేర్ పర్సనల్ లెవెల్. ఎవరికో బానిస అయిపోవడానికో మళ్ళీ ఇదేదో మంత్రశక్తుల్లాగా కాకుండా ఒక టైప్ ఆఫ్ మెథడాలజీ ఫాలో అయితే ఐ థింక్ ఆల్ఫా స్టేట్లోకి వెళితే చాలా మంచి అనుభవాలు వస్తాయి, మంచి లైఫ్ని కార్వ్ చేసుకునే మెథడ్స్ దొరుకుతాయి. ఓకే, హోప్ ఇది ఒక పాజిటివ్ సెన్స్లో తీసుకుని దీన్ని ప్రాక్టీస్ చేయాలి. దీనిలో టైం 10 minutes కదా లైఫ్లో, యూ షుడ్ ట్రై.
అండ్ సి స్ట్రెస్ తగ్గిపోతుంది, కోపం తగ్గిపోతుంది, వరీస్ పోతాయి, ఒక డైరెక్షన్ వస్తుంది అండ్ ఇట్ విల్ బి బ్యూటిఫుల్. హోప్ ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.